అబ్బబ్బబ్బబ్బా! పిండి వంటలు చేసి ఎన్ని రోజులు అవుతుందో కదా! ఒకప్పుడు పెద్దవాళ్ళైతే వాళ్ళేంటంటే పొలం పనులు అన్నీ చేసుకొని, ఇలా పండగలు, పబ్బాలు వచ్చాయంటే కంపల్సరీగా పిండి వంటలు చేసేవాళ్ళు. అది ఎక్కువగా బెల్లంతో చేసేవాళ్ళు. బెల్లం పిండి వంటలు. సో, అప్పుడు వాళ్ళకి తెలిసి తెలియక చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఐరన్ కంటెంట్ అనేది చక్కగా వాళ్ళకి పుష్కలంగా లభించేది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒక బూరెలు చేసినా బెల్లం వాడేవాళ్ళు, ఒక అరిసెలు చేసినా బెల్లం వాడేవాళ్ళు, పొంగడాలు చేసినా బెల్లం వాడేవాళ్ళు, ఆఖరికి వెన్నుండలు చేసినా కూడా బెల్లం వాడేవాళ్ళు. సో, వాళ్ళు తినే ప్రతి పదార్థంలో బెల్లం యూజ్ చేసేవాళ్ళు. బెల్లంలో ఉండే ఐరన్ ఇంత అంత కాదు, పుష్కలంగా దొరుకుతుంది. ఎవరికైనా న్యూమోనియా అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి కంపల్సరిగా మనకి వాళ్ళేంటంటే ఐరన్ ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత తక్కువగా ఉందంటే వాళ్ళకి ఇలా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయితే తినాలి. అలాంటి వాళ్ళకి నువ్వు లడ్డూలు, తర్వాత పల్లి ఉండలు అలాంటివి బెల్లంతో చేసినవి ఇచ్చారంటే కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో, ఒకప్పుడు అలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఇలాంటి మంచి మంచి వంటకాలు చేసి తినేవాళ్ళు. మనం ఇప్పుడు ఏ విషయంలో కూడా బెల్లం యూజ్ చేయట్లేదు. మాట్లాడితే మనం షుగరే యూజ్ చేస్తాం ఒక కేక్ చేసిన దేంట్లో. అందుకే మనకి ఎక్కువగా డయాబెటీస్, షుగరు అని అసలు తక్కువ ఏజ్ నుంచే వచ్చేస్తుంది. కానీ బెల్లం యూజ్ చేస్తే ఎంత చక్కగా కదా మనకు ఐరన్ కంటెంట్ దొరుకుతుంది. సో, మా వాళ్ళ కోసమని బెల్లం సున్నుండలు అయితే తయారు చేశాను. ఎప్పుడు పంచదారతో చేసేదాన్ని, ఈసారి అయితే బెల్లంతో చేశాను. మొత్తానికైతే ఇంత చక్కగా వచ్చాయి. బాగా నెయ్యి దట్టించాను. చూసి అయితే చాలా బాగుంది. హెల్తీ కూడా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.